ఇమాన్యుయల్కి షాక్ ఇచ్చిన కళ్యాణ్. సో కళ్యాణ్ వెళ్ళి కొంతమంది కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కళ్యాణ్కి, తనూజాకి వ్యతిరేకంగా. కొన్ని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఏదైనా గేమ్ అన్న తర్వాత. కొన్ని కొన్ని ఈగో ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఒకటి రెండు ఒకటి అలా ఉంటాయి కామన్. అది కూడా తనూజ అండ్ కళ్యాణ్ మధ్యలో ఉండొచ్చు. సో మన ఇమాన్యుయల్ అండ్ టీమ్ సో దానికి కొంచెం ఆద్యం పోస్తూ సో అదే విధంగా కళ్యాణ్ గారు ఒక ఆవేశంగా సో తనూజ గారిని నామినేట్ చేస్తా అనగానే మనవాడు ఇమాన్యుయల్ గారు పాయింట్ కరెక్ట్గా ఉండాలి, సో పాయింట్ కరెక్ట్గా ఉండాలి, వేసేయాలి, నామినేట్ చేసేయాలి అంటే అర్థమైందంటే మిగతా వాళ్ళు ఇమాన్యుయల్ మిగతా వాళ్ళు అందరి యొక్క స్వభావాలు రూపాలు పబ్లిక్ తెలిసిపోయినాయి. సో కాబట్టి కళ్యాణ్ బాగా క్లోజ్ గా ఉంటాడు కాబట్టి తనుజాతో కళ్యాణ్ నెగిటివ్ చెప్తే అది బాగా వ్యాలిడ్ పాయింట్స్ అయ్యి సో తనుజాకి బాగా నెగిటివ్ అయిందనే ఉద్దేశంతో మన ఇమాన్యుయల్ గారు అనవసరంగా ఆ నామినేషన్ పేపర్ ఇచ్చేసరికి పోయి ఆయన ఏం చేశాడంటే అతను తల్లిగా భావించే సంజన గారిని నామినేట్ చేశాడు. ఇప్పుడు ఆయన డైలాగ్ ఏంటంటే ఈమె ఇప్పుడు సంజన గారు ఎలిమినేట్ అయ్యారంటే అనవసరంగా నీకు పేపర్ ఇచ్చి నాకు నేనే కొట్టుకున్నట్టు అయిందా, సో ఏం పని చేసావు అనేసరికి సో మన కళ్యాణ్ తెలివిగా సో ఆల్రెడీ నేను చెప్పాలనుకున్న పాయింట్ రమ్మే చెప్పేశారు, అందుకని నామినేట్ చేశారు అన్న బైక్ వేరే గత్యంతరం లేక సంజన నామినేట్ చేశాను సారీ అని కూడా చెప్పేశాడు. సో మొత్తానికి ఎమాన్యుయల్కి గట్టిగా షాక్ ఇచ్చిన కళ్యాణ్ అని చెప్పుకోవాలి మనం.